హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బేసిక్ 10 జావా డెఫినేషన్ సింపుల్గా చెప్తాను. ఇవి మీరు చదువుకోండి, 100% ఎగ్జామ్లో అడుగుతారు. సో చాలా బేసిక్ డెఫినేషన్స్. ఫస్ట్ వన్ చూడొచ్చు, క్లాస్. క్లాస్ అంటే ఏమిటి? క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్లో క్లాస్ అని అడుగుతారో యూ క్యాన్ రైట్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్, డేటా ఎన్క్యాప్సులేషన్. డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమిటి? సో బైండింగ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఇంటూ సింగిల్ యూనిట్. బైండింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కలపడం, అంటే మెథడ్స్ని వేరియబుల్స్ని సింగిల్ యూనిట్ లెక్క ట్రీట్ చేస్తే దాన్ని మనము డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటున్నాము. నెక్స్ట్ వన్, డేటా అబ్స్ట్రాక్షన్. సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏమిటి? హైడింగ్ అన్వాంటెడ్ డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్. అంటే యూజర్ నుంచి కొన్ని డీటెయిల్స్ని మనము హైడ్ చేయడాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అని అంటున్నాము. చూడొచ్చు, మనము ఎగ్జాంపుల్ ఏటీఎం సెంటర్కి వెళ్ళినప్పుడు ఏటీఎం మిషన్లో డబ్బులు తీసుకుంటాము. సో ఇంప్లిమెంటేషన్ అనేది అక్కడ మనకు కనబడదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా అబ్స్ట్రాక్షన్. అంటే అక్కడ ఏటీఎం మిషన్కి వెళ్ళినప్పుడు యూజర్కి ఏటీఎం ఎలా వర్క్ చేస్తుందో అనేది అన్వాంటెడ్ థింగ్. సో అందుకనే డేటా అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ అన్వాంటెడ్ డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్. అంటే మనం ఏటీఎం సెంటర్కి వెళ్ళినప్పుడు ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం మన మేజర్ వర్క్. సో అది ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అవసరం లేదు. సో అక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఆ ఏటీఎం ఎలా వర్క్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి కోడ్ అన్నట్టు. నెక్స్ట్ వన్, ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి? అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ టు డెరైవ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని డెరైవ్ క్లాస్లోకి పంపించే విధానాన్ని మనము ఇన్హెరిటెన్స్ అని అంటున్నాము. సో సింపుల్గా చెప్పాలంటే పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ చిల్డ్రన్స్కు రావడం. నెక్స్ట్ మనకి బేసికల్గా 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయండి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కీ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఈ డయాగ్రామ్స్ మీరు ఎగ్జామ్లో కంపల్సరీగా మీరు డ్రా చేయాలి. సింగిల్ ఇన్హెరిటెన్స్, ఒక క్లాస్ ఇంకొక క్లాస్. సో దీని మీనింగ్ ఏంటంటే క్లాస్ బి రిక్వెస్ట్ క్లాస్ ఏ. అంటే ఏ అనేది బేస్ క్లాస్, బి అనేది డెరైవ్ క్లాస్. బి రిక్వెస్ట్ ద ప్రాపర్టీస్ టు ఏ, దీని మీనింగ్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఏ బి సి, సి రిక్వెస్ట్ బి, బి రిక్వెస్ట్ ఏ. హైరార్కీ ఇన్హెరిటెన్స్, ఏ బి సి రిక్వెస్ట్ ఏ. సో ఆల్వేస్ యూ రిమెంబర్ ఆరో మార్క్స్ ఎప్పుడు కూడా పైకి రాయాలి. నెక్స్ట్ వన్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే సి request A and B. Next one, hybrid inheritance, BC request A, D request BC. సో దీన్ని మనము హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిమార్ఫిజం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు సింగిల్, మల్టీ లెవెల్, హైరార్కీ, హైబ్రిడ్ మాత్రమే మనకి జావా సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదు. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మనం ఎలా తీసుకోవాలి? బై యూజింగ్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని డిరైవ్ చేస్తాము జావాలో. నెక్స్ట్ వన్, పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటి? ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ మోర్ దెన్ వన్ టాస్క్ ఈజ్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. అంటే ఒక టాస్క్ కంటే ఎక్కువ టాస్క్ మనము ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాన్ని మనము పాలిమార్ఫిజం అని అంటాము. నెక్స్ట్ వన్, కన్స్ట్రక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ జావా. కన్స్ట్రక్టర్ అంటే ఏమిటి? కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ మెథడ్ విచ్ ఇన్వోక్స్ ఆటోమేటికల్లీ వెన్ ద క్లాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. సో కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్. ఎప్పుడైతే మనం ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దాన్ని మనము కన్స్ట్రక్టర్ అని అంటాము. సో మనకి బేసికల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఏమున్నాయంటే జావాలో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. JVM, very very important, Java virtual machine. It executes the byte code.
జేవిఎం బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ డేటా టైప్స్ కూడా ఇంపార్టెంట్. సో మేజర్గా మనకు 2 టైప్స్ ఉన్నాయండి, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్లో ఇంట్, ఫ్లోట్, క్యార్, బులియన్ ఉంది. సో ఇంటీజర్లో మళ్ళీ ఏముంది, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సూపర్ కీవర్డ్. అంటే సూపర్ కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి, ఇట్ ఈజ్ యూజ్ టు యాక్సెస్ సూపర్ క్లాస్. సో సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కానీ యాక్సెస్ చేసుకోవడానికి మనం ఇక్కడ సూపర్ కీవర్డ్ని వాడుతున్నాము. దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్ టు యాక్సెస్ ద కరెంట్ ఆబ్జెక్ట్. సో ఇవి బేసిక్ డెఫినేషన్స్, చాలా ఈజీ, సింపుల్గా ఉంటాయి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాస్తే చాలు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.